వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడిగా పనిచేసిన వెంకట్రామరెడ్డి అనే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగులా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ లాగా పనిచేశాడు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా తీవ్రంగా బెదిరించాడు, వేధించాడు. రాజకీయ నాయకుడు మాదిరిగా ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఆయన పని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఉద్యోగుల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేయటం సమస్యల పరిష్కారానికి. కానీ ఆయన ఆ పని చేయకపోగా ఒక ప్రభుత్వ ప్రతినిధిలాగా వ్యవహరించాడు. సమస్యలు చెప్పపోయిన ఉద్యోగులను దగ్గరకు రానివ్వలేదు. ప్రభుత్వానికి కొమ్ము కాశాడు. ఇక ఎన్నికల సమయంలో వైసీపీకి బహిరంగంగా ప్రచారం చేశాడు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి కూడా బహిరంగంగా ప్రచారం చేయకూడదు, కానీ ఇతను చేశాడు. ఇతను సొంత జిల్లా కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి జిల్లా, ఇతని జిల్లా, ఒకటే సామాజిక వర్గం. జగన్ పేరు చెప్పుకొని రెచ్చిపోయాడు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇతని మీద కడపలో, మైదుకూరులో, పొద్దుటూరులో, బద్వేల్లో 4-5 చోట్ల కేసులు పెట్టారు. అప్పటికే యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం చేతిలోకి వచ్చింది కాబట్టి కేసులు పెట్టారు. మామూలుగా జగన్ అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎన్నికల అధికారుల సిఫారసుతో ఇతని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇతని మీద నమోదైన అభియోగాలన్నీ కూడా విచారణలో రుజువైన ఏపీ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని కడప కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు. ఆయన నివేదిక ఇచ్చి 4 రోజుల పైన అయింది. ఇంతవరకు ఈ వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఇతను సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేశారండి. అంటే చూడండి, ఆ శాఖలో అధికారులు అతనికి ఎలా సహకరిస్తున్నారు. అతను వైసీపీ ఏజెంట్ గా పేరుంది. అతను వైసీపీకి ప్రచారం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. అలాంటి వాడిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వంలో ఫైల్ మూవ్ చేశారు అధికారులు. అయితే అదృష్టవశాత్తు పత్రికల్లో వార్తలు వచ్చినాయి, దాంతో ఆపేశారు. ఆ తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆయన మీద అభియోగాలు నమోదైన 10 రోజుల్లో వివరణ ఇవ్వండి నోటీసులు ఇచ్చారు. సరే, దానికి ఆయన వివరణ ఇచ్చాడో లేదో తెలియదు. చర్యలు అయితే లేవు. కోడ్ ఉల్లంఘన కేసులో కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. ఆయన నివేదిక ఇచ్చిన 4 రోజులైంది. దాని మీద చర్యలు లేవు. ప్రభుత్వ పరిపాలనకి గుండెకాయ లాంటి కేంద్ర స్థానమైనటువంటి సచివాలయంలో ఇలాంటి ఉద్యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు జగన్మోహన్ రెడ్డికి చేరతాయి. ఎందుకంటే ఇతను అంత విశ్వాసపాత్రుడు జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటి జగన్ ఏజెంట్ని ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావట్లా. అసలు కాపాడుతున్న అధికారులు ఎవరో కూడా తేల్చాలి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం తరపున ఇంత ఓవర్ యాక్షన్ చేసిన ఉద్యోగి ఎవరైనా ఉండి ఈ రకంగా దొరికితే ఈ పాటికి అతని శంకరగిరి మాన్యాలు పట్టించేవాడు. అతను అంతు చూసేవాడు. చెప్తున్నాడుగా, నిన్న మొన్న కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానని వాడు వీడు అనే మాట్లాడాడు పోలీసు అధికారుల గురించి. అలాంటి కసితో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కానీ ఇతని మీద చర్యలు తీసుకునే విషయంలో మరి ఎందుకు ప్రభుత్వం పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇతను పూల్లో పెట్టి కాపాడుకుంటున్నారు. ఇతను 5 ఏళ్లు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో అందరూ చూశారు. కానీ పేరు నాని అన్నట్టు ఇతను రోమం కూడా పేకలేకపోతున్నారు. ఇతనితో పాటు ఇతను కాపాడుతున్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అవిధేయుల్ని, ద్రోహుల్ని శిక్షించడంలో ఉదాసీనంగా ఉండటం మంచిది కాదు. Like, share and subscribe to Rajaniti channel.